ఎందుకంత అశాంతి? మందిరానికి ఇద్దరు కలిసి వస్తున్నారు, ఇద్దరు కలిసి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కొట్టుకు చేస్తారు. మందిరానికి వచ్చి చక్కగా భర్త ప్రార్థన చేస్తున్నాడు, భార్య ప్రార్థన చేస్తుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకని ఈ భార్య భర్త కలిసి ప్రార్థన చేయరు? కుటుంబంగా దేవుని మందిరానికి వస్తున్నారు, నీ కొడుకు వస్తున్నాడు, నీ కూతురు వస్తుంది, తల్లి తండ్రిగా ఇద్దరు వస్తున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకని కలిసి కూర్చోలేకపోతున్నారు? ఎందుకని కలిసి ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకని కలిసి దేవుని ఆరాధించలేకపోతున్నారు? కారణం తెలుసా? పాపము మనిషిలో, కుటుంబంలో నెమ్మది లేకుండా, సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా దేవుణ్ణి అందరూ కలిసి ఆరాధించకుండా చేస్తుంది. ఒకవేళ ఇది నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతున్నట్లయితే వెంటనే వాస్తవాన్ని గ్రహించి, నాలో ఉన్న పాపం వల్లే నా కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది, నాలో ఉన్న లోకం వల్లే, లోకానుసారమైన జీవితం వల్లే కుటుంబంలో సంతోషం లేకుండా పోయింది, సఖ్యత లేకుండా పోయింది, సంతృప్తి లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది. దీనికి కారణం నాలో ఉన్న లోపమే గ్రహించి, ఒప్పుకొని, విడిచిపెట్టి సమాధాన పడితే మంచిది.